హాయ్, వెల్కమ్ టు డేవిడ్స్ డెస్క్ పాడ్కాస్ట్. సో ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి రెవరెండ్ డిసి స్వరూప్ బాబు గారిని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ లార్డ్ బాబు గారు. ప్రైజ్ లార్డ్. సో ఈరోజు మనం ముందరికి పోయే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. సకల దీవెనలకు సకల ఆశీర్వాదాలకు కారణభూతిరా, మా నమ్మకమైన మా మంచి కాపరి అయిన మా దేవా, నీకు స్తుతులు ప్రభువా. ఈ చక్కని ఈ దినమున ప్రభువా, నీ కుమారులతోనూ నీ కుమార్తెలతో యవ్వన బిడ్డలు ప్రభువా ఆరంభించినటువంటి ఈ కార్యక్రమంలో మీ వాక్యంలోని సత్యాలు, వాక్యంలోని లోతులు మేమందరం కలిసి ఒకరికొకరు ప్రభువా ఉపచారం చేసుకోవటానికి, ఒకరికొకరు తెలియపరచుకోవటానికి మేమందరం కూడి చేస్తున్నటువంటి చిరు ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసాల కొసిగి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండగా మీ సహాయ సహకారాల కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మాట్లాడబోతున్నాం మేమందరం మాకందరికీ కావలసిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని దయచేయండి. మా నోటి మాటల ద్వారా కాదు, కానీ మాకున్నటువంటి జ్ఞానాన్ని మేము ఎగ్జిబిట్ చేసుకోవడానికి కాదు, కానీ కేవలం నీ యొక్క వాక్యంలోని సత్యాలను మేము బయలుపరచుకోవటానికి, తెలుసుకోవటానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తండ్రి, మా ప్రయత్నాన్ని మీరు బహుగా దీవించండి దేవా. చేయబోతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుండండి. మీరు వాక్యంలో స్పష్టంగా మాట్లాడిన మాటల ప్రకారంగా బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు మీ అందే గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆ బుద్ధిని, విజ్ఞానమును, ఆ జ్ఞానమును, ఆ తెలివిని, వివేకమును, సంస్కారమును సమస్తము మాకు దయచేసి ఈ మాటల ద్వారా ఎన్నో హృదయాలకు, ఎన్నో ఆత్మలకు ఆత్మీయమైన మేలును దయచేసే రీతిగా మమ్మల్ందరినీ ఈ చేతిలో ఒక పాత్రలుగాను, ఒక ఉపయోగకరమైన పనిముట్లుగా మీరు వాడుకొని మీరే మహిమ ఘనతలు పొందుకోమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు గారు. ఓకే, సో బాబు గారు, మిమ్మల్ని మీరు ఈ సర్వీస్ రావడానికి గల కారణం మేము తెలుసుకోవచ్చా? సో మీరు ఇండైరెక్ట్గా వాట్ ఈజ్ మై కాల్ అని అడుగుతూ ఉన్నారు కాబట్టి లెట్ మీ షేర్ మై బ్రీఫ్ హిస్టరీ. మామూలుగానే చాలామంది అడుగుతూ ఉంటారు, వాట్ ఈజ్ యువర్ కాల్ అంటే సాధారణంగా సేవకులందరూ చెప్పేది ఏంటంటే, అంటే నేను విన్నది ఏదో దేవుడు గొప్ప అద్భుతం చేసినాడు, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, వెంటనే దేవుడు నాకు గొప్ప అద్భుతం చేసినాడు కాబట్టి ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ టు గాడ్ అని కొంతమంది సేవకులు వారి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకొక సెకండ్ పార్ట్ ఏంటిదంటే, మా మమ్మీ మా డాడీ నన్ను డెడికేట్ చేసేసినారు అది అనేది మనం చాలా ఆఫన్గా వినేవాడు. ఇది దాదాపు 90% అందరు ఇదే మాట చెప్తారు, మా డాడీ మా మమ్మీ నన్ను డెడికేట్ చేసినారు కాబట్టి నేను ఐ కేమ్ టు సర్వీస్ ఆఫ్ గాడ్ అని. బట్ నా లైఫ్లో కంప్లీట్లీ డిఫరెంట్. మా మమ్మీ డాడీ ఎప్పుడు కూడా దే నెవర్ థాట్ టు సెండ్ మీ టు ద మినిస్ట్రీ, బికాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అనుభవాల ప్రకారంగా చూస్తే సేవకుల జీవితాలు మనం అనుకుంటూ ఉంటాం, కానీ సేవకులు మంచి బట్టలు వేసుకునేసరికి అబ్బా వీళ్ళు ఎంత లగ్జూరియస్గా, ఎంత లావిష్ లైఫ్లో బతుకుతున్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బట్ ద ఫ్యాక్ట్ ఏంటిదంటే వాళ్ళు భయంకరమైనటువంటి పావర్టీలో బతుకుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అంటాడు, ఏ మినిస్టర్, ఐ మీన్ ఒక ప్రీస్ట్ లేదా ఒక సేవకునికి అన్నీ ఉన్నా ఏమీ లేనోడు అంట. అన్నీ ఉన్నా ఏమీ లేనోడు. మనకు చూడ్డానికి ప్రపంచానికి మాత్రం మనకు అన్నీ ఉన్నట్టు ఉంటాయి, కానీ మనకు లోపల తలుపులు తెరిచి చూస్తే ఏముండవు. కంప్లీట్లీ ఎంప్టీ. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండనట్టు మనకు పురుగులు ఉండవు, కానీ మనకి ఎంప్టీనెస్. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఎంప్టీనెస్ బికాజ్ born and brought up in a సిల్వర్ స్పూన్. అయితే దేవుని కృప వల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడున్నాము. మా డాడీ మా మమ్మీ మంచిగా ఫైనాన్షియల్ సపోర్ట్, అన్ని రకాలుగా సపోర్ట్ ఉండింది. బట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు సెల్ఫ్గా నాకు మాత్రమే ఐ వాంటెడ్ టు గాడ్స్ మినిస్ట్రీ, దేవుని పని చేయాలి, దేవుని సేవలో ఉండాలని ఒక ఆశ. అయితే నేను అనుకున్నది ఏంటంటే, చాలామంది నాతో అన్నారు, నేను చేసేది ఒక ఉద్యోగంలో బయటకు వస్తున్నప్పుడు చాలామంది అన్నారు, అరే నీకు పిచ్చిరా, దేవుని పని ఎందుకు అంతగా, ఉద్యోగం చేస్తూ దేవుని పని చేయొచ్చు కదా అని చాలామంది నాకు ఉచితమైన సలహాలు, ఎందుకంటే నో ఎక్స్పెండిచర్ కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్,
సో చాలామంది ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్ళు, చాలామంది ఎదురైనారు, చాలామంది సలహాలు కూడా ఇచ్చినారు. కానీ ఆ సలహాలు బాగానే ఉన్నాయి కానీ బట్ ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఖచ్చితంగా దేవుని సేవ కంప్లీట్గా అదేదో దేవుడు ఆప్షనల్గా ఉండకూడదని నా ఆలోచన. దేవుడు ఆప్షనల్గా ఉండకూడదు, దేవుడు ఒక్కడే ఆప్షన్ అయి ఉండాలి. కాబట్టి నేను ఇవన్నీ వద్దనుకొని దేవుని సేవ మాత్రమే చేయాలని ఫిక్స్ అయిపోయినా. కాబట్టి నేను దిస్ ఈజ్ మై సెల్ఫ్ డెసిషన్. ఓకే, నా సెల్ఫ్ డెసిషన్కి నా కంప్లీట్ సపోర్ట్ నా ఫ్యామిలీ ఉంటుంది, ఎస్పెషల్లీ నా వైఫ్ చాలా సపోర్ట్. అన్నిటికంటే మెయిన్గా దేవుని కృప. దేవుని కృప భయంకరమైన, దేవుని కృప లేకపోతే మాత్రం ఐ వుడ్ హ్యావ్ నెవర్ సర్వైవ్డ్. ఎందుకంటే సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ మినిస్ట్రీ. అది యాజ్ ఏ ప్రీస్ట్ ఫ్యామిలీ నీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సో మెనీ స్ట్రగుల్స్, బట్ దేవుని కృప వల్ల కొనసాగుతాను. సో దేవుని దయ వల్ల ఇంతవరకు అయితే దేవుని సేవలో ఒక చిన్న పాత్రగా ఉపయోగపడడానికి, దేవుని చేతిలో వాడబడడానికి దేవుడు నాకైతే సహాయం చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ మై స్మాల్ టెస్టిమనీ, గ్లిమ్స్ ఆఫ్ టెస్టిమనీ. అండ్ దిస్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు షేర్ మై హోల్ టెస్టిమనీ, బట్ దట్ ఈస్ ఎ గ్లిమ్స్. దట్స్ ఇట్. ఓకే బాబు గారు, ఒకటి విన్నాము, మీరు మంచి ఉద్యోగం చేస్తూ మీరు రిజైన్ చేసి ఇక్కడికి వచ్చినారంట. సో దానికి అలా కారణం ఏమి? అదే ఇంతకుముందు చెప్పినా కదా, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో మినిస్ట్రీకి రావాలని నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది ప్రీస్టులు, చాలామంది పెద్దలు కూడా అరే మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకొని బయటకు వస్తే నువ్వు చిన్న జీతంతో బతికి కష్టపడతావు, అడుక్కో తింటావు లిటిల్గా చాలామంది చెప్పినారు. బట్ దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో, నువ్వు ఒకనికి అప్పు ఇచ్చేదవు కానీ నువ్వు ఎవరి దగ్గర చేతులు చాచి అప్పడుగవురా, నువ్వు బిచ్చగానికి నిన్ను ఎప్పుడు పెట్టాను, ఒకని తలగానే ఉంటావు, పైనే ఉంటావు కానీ కింద దిగవని దేవుడు చెప్పినాడు. ఆ వాగ్దానం నాకు ఇంతవరకు అయితే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ ఉద్యోగం నేను ఇంకొకసారి 2-3 సందర్భాల్లో నేను షేర్ చేసుకున్న చోట పర్సనల్గా కొంతమంది పెద్దలు మన డైసిస్లో పర్సనల్గా ఉన్న నాకు హృదయానికి దగ్గర ఉన్న కొన్ని ఫ్యామిలీస్తో నేను షేర్ చేసుకున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటిదంటే, మనం కొన్ని కోట్ల డబ్బులు పెట్టి ఒక 50 లక్షల డబ్బులు పెట్టామనుకో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్లో 50 లక్షల డబ్బులు పెడితే యూ విల్ బై ఏ మెడికల్ సీట్. ₹1 కోటి 2 కోట్లు పెడితే యూ విల్ బై ఏ పీజీ ఇన్ మెడికల్ సీట్. లేదంటే ఇంకొక 2-3 కోట్లు పెడితే యూ విల్ బై మంచి గెజిటెడ్ పోస్ట్ కూడా కొట్టచ్చు. దెర్ ఈస్ సమ్ ఆప్షన్స్. బ్యాక్ డోర్ ద్వారా కొన్ని చేయొచ్చు. బట్ యూ కెన్ నాట్ స్టాండ్ ఆన్ ద పుల్పిట్. ₹1 కోటి ఇచ్చినా నువ్వు పుల్పిట్ మీద నిలబడి యూ కెనాట్ డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అందరూ చెప్తారు, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. అందరూ చెప్తారు. ఈవెన్ మనం చూస్తాం కొన్ని టీవీ ఛానల్స్ చిన్న పిల్లలు కూడా వాక్యం చెప్తా ఉంటే మనకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. వాడు అంత ఎనర్జెటిక్గా వాక్యం చెప్తాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక 1 వీక్ 10 days పిల్లోనికి మనం బాగా ట్రైనప్ చేస్తే, అంతెందుకు మన సండే స్కూల్ క్రిస్మస్ అప్పుడు లాస్ట్ ఇయర్ మన చర్చిలో సండే స్కూల్ క్రిస్మస్ అప్పుడు 119వ కీర్తన ఒక చిన్న పిల్లోడు కంప్లీట్గా 119వ కీర్తన కంప్లీట్గా బైహార్ట్ చేసి దాన్ని రిసైట్ చేసినాడు స్టేజ్ మీద. అసలు నేను చాలా ఆశ్చర్యపోయినా, ఎట్లరా బాబు, ఎట్లా సాధ్యమైందిరా ఆయనకి అంత పెద్ద కీర్తన ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు పిల్లోడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచింగ్. ఆ చిన్న పిల్లోనికి టీచింగ్ చేయడం వల్ల వాక్యం ఎంతసేపు అని చెప్పగలడు. బట్ ద డ్రైవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అది మనం నేర్చుకుంటే రాదు. కంప్లీట్లీ విత్ ద డ్రైవ్ ఆఫ్ హోలీ స్పిరిట్ యూ విల్ డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ క్యాన్ పియర్స్ యువర్ హార్ట్. ఆ స్టేజ్కి రావాలంటే మాత్రం మన ఎవరికైనా కూడా మనుషులు దానికి ట్రైనప్ చేస్తే కుదరదు. దేవుని నడిపింపే కావాలి. చాలా బాగుంది బాబు గారు మీకు టెస్టిమనీ. సో మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే బాబు గారు, సో చాలామందికి క్వశ్చన్ ఏంటి అంటే, అసలు క్రియేషన్కి ముందు ఏం జరిగింది? ఈ యొక్క ప్లానెట్ అనేది క్రియేట్ కాకముందు ఏం జరిగింది? అసలు దేవుడు అనే వ్యక్తి ఎట్లా ఫామ్ అయినాడు అనేది చాలామంది క్వశ్చన్ ఉంది. సో దానికి ఏమన్నా మేము దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు, యెహోవా దేవుడు ఎలాంటి వాడు, యెహోవా దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుతూ కీర్తనకారుడు అంటాడు, సో ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఆ వెరీ ఎగ్జిస్టెన్స్, వెరీ స్టార్టింగ్ ఆఫ్ గాడ్, ఎక్కడ మొదలైంది మనకు దేవుడు అనేటువంటి ఆ మాట, ఆ వర్డ్, ఆ ఫీలింగ్
ఎక్కడ మొదలైంది అనే మాటకు కీర్తనకారుడు ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇస్తాడు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా, నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు మన యెహోవా దేవుడు అని కీర్తనకారుడు అంటాడు అన్నమాట. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం దాకా. దట్ మీన్స్ హీ ఈస్ ద ఆల్ఫా, హీ ఈస్ ద ఒమేగా. సో దెర్ ఈస్ నో బిగినింగ్, దెర్ ఈస్ నో ఎండ్. ఇఫ్ దెర్ ఈస్ ఎ బిగినింగ్, దేనికైనా ఒక దానికి ఒక మనం బిగినింగ్ ఉందంటే దానికి మీనింగ్ ఏంటిది? సర్టన్లీ ఇట్ విల్ హ్యావ్ ఎండ్. ఒక దానికి బిగినింగ్ ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి ఎండ్ అనేది ఉంటుంది. ఎండ్ అయ్యేవాడు ఎవరైనా కూడా దేవుడు అని పిలువబడడానికి హీఈస్ నాట్ క్వాలిఫైడ్. అవును. దేవుడు అంటే ఎవరు? ఎప్పుడు ఉండేవాడే దేవుడు, ఇటర్నల్గా ఉండేవాడే దేవుడు, ఇటర్నల్గా ఎగ్జిస్టెన్స్ ఉండేవాడే దేవుడు. సో మనము మన ప్రీఆక్యుపైడ్ మైండ్ ఎట్లా ఉంటుందంటే, మన జనాలంతా మనుషులంతా ఆలోచన విధానం ఏంటంటే దేవుడు ఒక సందర్భంలో సృష్టించబడ్డాడు అనేది మన ఫీలింగ్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ సృష్టించబడిన వాడు ఎవడు దేవుడు కాడు. కరెక్ట్. సృష్టించబడినాడు అంటే వాడు దేవుడే కాదు అసలు. వాడు ఎవడైనా పర్లే, ఎలాంటి ఎంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా సృష్టించబడిన వాడు ఎవడు దేవుడు కాడు. సృష్టించబడకుండా ఎప్పుడు ఉండేవాడే దేవుడు. అందుకే మన దేవునికి ఏమన్నా పేరుంది? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదంట. సో ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో విచ్ ఈస్ ద బిగినింగ్? వాట్ ఈస్ ద బిగినింగ్? వేర్ ఈస్ ద బిగినింగ్? మళ్ళీ ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ సైకిల్, నెవర్ ఎండింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం అనేది మనము ఒక వర్డ్ ఉంది. ఆయన ఒక భక్తుడు ఏమంటాడంటే, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ వర్డ్. ఆయన ఏమంటాడంటే, మన వెనక నుంచి మొత్తము జీనియాలజీ తీసుకుంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన జనరేషన్ నుంచి నెక్స్ట్ పాస్ట్ 100 yearsలో ప్రామినెంట్ వ్యక్తి ఎవరున్నారు, బాగా సంఘము సమాజం లోకమంతా గుర్తించదగిన ఒక వ్యక్తిని తీసుకుంటే నెక్స్ట్ 100 years అంతకుముందు ఇంకొక వ్యక్తిని, అట్లా 100 years అట్లా లెక్కేసుకుంటూ ఆదాము దాకా వెళ్తే కూడా మనకు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక లైన్ అంటూ దొరకదంట. యూ కెనాట్ జస్టిఫై విచ్ ఈస్ ద బిగినింగ్. ఆదాము మనకు మొట్టమొదటి సృష్టించబడినటువంటి ఒక మనిషి. మనం అనుకుంటాం ఆదాము అనేది పేరు కాదు. ఓకే. ఆయన పేరు ఆదాము కాదు. ఓకే. ఆదాం అనే మాటకు అర్థం హీబ్రూ వర్డ్ ఆదామా అనే మాటకు అర్థము మనిషి. ఓకే. ఆదాము అనేది పేరు కాదు. మనం అనుకుంటా ఉన్నాం ఆదాముకు పేరు ఇచ్చినాడు దేవుడని. ఆదాము అని దేవుడు ఎందుకు పిలుస్తాడు? నువ్వు మనిషి, ఓ మనిషి అని పిలుస్తున్నాడు తప్ప ఆయనకు నామకరణం చేయలే దేవుడు అక్కడ. మనం అనుకుంటూ ఉంటాం. అందుకే నేను చెప్తున్నది, మనకు ప్రీఆక్యుపైడ్ మైండ్ ఉంది ఒకటి. ఆ ప్రీఆక్యుపైడ్ మైండ్ నుంచి మనం బయటికి రాలేకపోతా ఉన్నాం. సో ఈ ఆదాం అనేది గ్రీక్ వర్డ్, హీబ్రూ వర్డ్. ఆదాం అనగా మనిషి లేదా మానవుడు లేదా నరుడు. అవ్వ అంటే అమ్మ లాంటిది, తల్లితో తల్లి. ఓకే. వీటిని మనం ఏమనుకుంటా ఉన్నాం? వాళ్ళిద్దరు మొదట వాళ్ళిద్దరు పుట్టించినాడు దేవుడు. పుట్టించిన తర్వాత వాళ్ళు మట్టిలోంచి తయారు చేసినాడు దేవుడు. వాళ్ళ దగ్గర నుంచి దేవుడు వాళ్ళు పుట్టించక ముందు సృష్టిలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో. మనం కూడా ఒక స్టోరీ వింటూ ఉంటాం. అవ్వ కన్నా ముందు ఒక స్త్రీని దేవుడు సృష్టించినాడని. ఎవరామె? ఆమె పేరు ఏం పేరు ఉంది? ఏదో అంటారు ఆమెను, లిలిత్ అని ఇంకొక స్త్రీని తయారు చేస్తాడు దేవుడు అని ఒక స్టోరీ ఉంది. అవ్వ కన్నా ముందు ఇంకొక స్త్రీని తయారు చేసినాడంట. ఆ స్త్రీ నుంచే మిగతా ఇప్పుడు కయీను హేబెలుకు ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్త్రీ నుంచి వచ్చిందని అని ఇంకా ఇట్లాంటి మష్రూమ్ స్టోరీస్ మనకున్న టెక్స్ట్లో. ఆ టెక్స్ట్ను మనకు మోషే భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఆ టెక్స్ట్లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే, అక్కడక్కడ కొన్ని బిట్స్ మనకు కరెక్ట్గా లేవు. కరెక్ట్గా లేకపోతే సరే మనం ఏమనుకుంటా ఉన్నాం, దిస్ ఈజ్ అన్ఫినిష్డ్ స్టోరీ అని మనం అనుకుంటూ ఉన్నాం. బట్ పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో మనకు పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాపించాడంటే, దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. యూ కెనాట్ అండర్స్టాండ్, యూ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ గాడ్ అని. వాట్ ఈస్ గాడ్, హౌ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్ ఎమర్జ్డ్, వాట్ మేడ్ సంథింగ్ గాడ్ అని.
యూ విల్ నెవర్ అండర్స్టాండ్ గాడ్. దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ క్వశ్చన్. ఎవ్వరు కూడా దేవుడు అనే మాటకు జస్టిఫికేషన్ ఇవ్వలేరు. దేవుడిని నువ్వు అర్థం చేసుకోగలిగితే యూ విల్ నాట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ విల్ బికమ్ ఎ సూపర్ హ్యూమన్. కరెక్ట్. దేవుని అర్థం చేసుకోవాలంటే మనం కూడా దేవునితో సమానమైన జ్ఞానం కలిగిన వాళ్ళమై ఉండాలి. కీర్తనకాడు అంటాడు, ప్రభువా నీ జ్ఞానం నా జ్ఞానానికి మించినది, ఆయన వెరితనము నా జ్ఞానం కన్నా అద్భుతమైనదంట. దేవుని యొక్క వెరితనము మన జ్ఞానం కన్నా అత్యంత అద్భుతమైనదంట. మరి ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వాట్ ఆర్ వి? కరెక్ట్. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది దట్స్ ఇంపాసిబుల్ టాస్క్. బెటర్ టు లీవ్ ఇట్, బెటర్ టు లీవ్ ఇట్, జస్ట్ టు బిలీవ్. సో మనకున్నటువంటి ఈ టెక్స్ట్ ప్రకారంగా మనం నమ్మాల్సిన కోర్ పాయింట్ ఏంటిదంటే, దెర్ ఈజ్ ఎ ఇన్విజిబుల్ పవర్, దెర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ which is guiding us, which is driving us, which is teaching us, which is feeding us. అన్ని ఆస్పెక్ట్స్లో దాన్ని మాత్రం మనం గుడ్డిగా నమ్మాలి. అందుకే హీబ్రూలోకి రాష్ట్ర పత్రికలో భక్తుడు అంటాడు కదా, విశ్వాసం అని ఉన్నది మన కంటికి కనపడనిది, ఆ కంటికి కనపడనిది మనం నమ్మటమే విశ్వాసం. సూపర్. అసలు మనకు దేవుడు ఎవరో మనకు కనపడడు, యు కెనాట్ సీ గాడ్. అవును. మోషే భక్తుడి జనాలంతా అడుగుతారు, ఎప్పుడు నువ్వేనా పోయి దేవునితో మాట్లాడేది? మేము కూడా చూస్తాం, మాకు కూడా చూపించు దేవుణ్ణి. ఒరే వద్దురా, దేవుని చూస్తే చచ్చిపోతారా, చూడలేరా మీరు? లేదు, మేము కూడా చూస్తాం అంటే, సరే రండ్రా బాబు అని పిలిచకపోతే దేవుని కొద్ది దూరం చూస్తే అంటేనే వాళ్ళంటేనే, అయ్యా ఇంకా మేము చూడలేము, నువ్వే దేవునితో మాట్లాడి ఆయన ఏం చెప్తాడో నువ్వు తీసుకుంటా చాలు, మేము దేవుని చూసే శక్తి మాకు లేదు అంటారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. Don't use your brains, just use your brains. బ్రెయిన్స్ పనికిరావు, బ్రాన్స్ పనికి వస్తుంది. ఆ బ్రాన్స్ ద్వారానే దేవుని దగ్గర మోకరించి ప్రార్థిస్తే దేవుడు హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు అనేది మనం యూ కెనాట్ ఫిజికల్లీ ఎక్స్పీరియన్స్, బట్ యూ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా అది మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ని కాదని చెప్పడానికి లేదు. కరెక్ట్. సో క్రియేషన్కి ముందు ఏం జరిగింది బాబు గారు యాక్చువల్గా? ఈ క్వశ్చన్కి సమాధానం లేదు, ఎందుకంటే మనకు టెక్స్ట్ క్లియర్గా చెప్పదు. క్రియేషన్కు ముందు ఏముంది, క్రియేషన్కు ముందు అసలు ఏదైనా భూమి అనేది లేకపోయినప్పుడు నీకు క్రియేషన్కు ముందు ఏముందని చెప్తాం? దేవుడు అందుకే అంటాడు అది శూన్యము. ఎక్స్ నిహిలో, గ్రీక్ వర్డ్ ఎక్స్ నిహిలో. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఎక్స్ నిహిలో. ఎక్స్ నిహిలో అంటే శూన్యము, అంటే నథింగ్. ఏమంటారు దాన్ని? వ్యాక్యూమ్తో మొత్తం గాలి అంతా తీసేస్తే లోపల ఏముంటుంది? నథింగ్. గాలి కూడా ఉండదు దాంట్లో. గాలిని కూడా తీసేస్తే ఏముంటుంది లోపల? వ్యాక్యూమ్ కూడా ఉండదు. వ్యాక్యూమ్తో మొత్తం తీసేస్తే, ఆక్సిజన్ అంతా బయటికి తీసేస్తే, గ్రావిటీ మొత్తం తీసేస్తే ఏముంటుంది దాంట్లో? ఏముండదు. ఎక్స్ నిహిలో అది. ఒకవేళ ఆక్సిజన్ ఉందనుకో, అది ఎక్స్ నిహిలో కాదు, ఎందుకంటే దాంట్లో ఆక్సిజన్ ఉంది. మొత్తం బయటకు తీసేస్తే ఎక్స్ నిహిలో. హీ క్రియేటెడ్, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఖేయాస్. ఒక భక్తుడు అంటాడు, ఫ్రమ్ ఖేయాస్ టు ఎవ్రీథింగ్. ఫ్రమ్ ఖేయాస్. అసలు దేవుడు సృష్టిని చేయటానికన్నా ముందు ఎక్స్ నిహిలో నథింగ్ వాస్ దేర్. ఆ నథింగ్లో నుంచి దేవుడు ఎవ్రీథింగ్ తయారు చేసినాడు. జస్ట్ వన్ వర్డ్, భూమిని సృష్టించమని పలకగానే భూమి సృష్టించబడింది. భూమి ఎలా సృష్టించబడింది? భూమి ఏ విధంగా ఉండింది? అప్పుడు ఏమైనా ఫుట్బాల్ కోర్టు మాది, ఫుట్బాల్ టీం మాదిరి బాగా ఫ్లాట్గా ఉండిందా? నో, ఇట్ వాజ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ వెరీ, అది భయంకరమైన స్థితి అంట, భయంకరమైనటువంటి సృష్టి. ఆ భయంకరమైన సృష్టి మనకు చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, ఈ రాయి దాదాపుగా 10 లక్షల సంవత్సరాల నుంచి ఉంది, ఈ 10 లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ఈ రాతిలో నుంచి ఈ శిల్పాన్ని తయారు చేసినారు, లేదంటే ఈ రాయి 10 లక్షల సంవత్సరాల నుంచి తయారు చేయబడింది, ఈ దేవాలయం ఈ 10,000 కోట్ల సంవత్సరాల నుంచి ఉందని. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆర్ చేసిన దాంట్లో దేవుడు సృష్టించిన తర్వాత ఆ సృష్టి అంతా కూడా హీ నెవర్ క్రియేటెడ్ అన్ ఇన్ఫాంట్. ఆదామును ఇన్ఫాంట్గా తయారు చేసి దేవుడు పెంచాల. దేవుడు తయారు చేయడమే ఒక అడల్ట్గా తయారు చేసినాడు.
భూమి కూడా ఒక అడల్ట్గానే దేవుడు తయారు చేసినాడు. అడల్ట్ అంటే ఏంటిది? ఆ భూమి వయసు ఎంత? కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కలిగినటువంటి భూమిని దేవుడు సృష్టించినాడు తప్ప ఇన్ఫెంట్గా తయారు చేసి ఆ రోజు నుంచి పాలిచ్చి పెంచి ఆదామును దేవుడు పెద్ద చేయలే. అర్థమైందా కాన్సెప్ట్? భూమిని కూడా దేవుడు అడల్ట్గానే తయారు చేసే, చిన్న బిడ్డగా తయారు చేయలే భూమిని. ఈ 10 లక్షల సంవత్సరాల నుంచి భూమిని అంటున్నావే, 10 లక్షల సంవత్సరాల నుంచి ఉన్న ఆ రాయిని దేవుడు తయారు చేసిందే 10 లక్షల సంవత్సరాల వయసు తయారు చేసినాడు. ఆ రాయి 10 లక్షల సంవత్సరాల నుంచి అని కొంతమంది చెప్తా ఉంటారు ఆర్కియాలజిస్ట్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. 10 లక్షల యాక్చువల్గా ఇప్పుడు జ్యూస్ క్యాలెండర్ ప్రకారంగా మన భూమి వయసు ఎంత? ఇప్పుడు మన క్యాలెండర్ ప్రకారంగా మన సంవత్సరం అంతా ఇప్పుడు 2026వ సంవత్సరం. జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా 5758వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. 5758 ఆర్ 59 భూమి వయసు క్యాలెండర్ ప్రకారంగా 5770 సంథింగ్ అరౌండ్. జూయిష్ ట్రెడిషన్ ప్రకారంగా ఈ మొత్తం భూమి మొత్తము 6000 ఇయర్స్కి వ్యానిష్ అయిపోతుంది. 6000 ఇయర్స్కి మొత్తం డ్యామేజ్ అయిపోవాలి మొత్తం పూర్తిగా వాళ్ళ లెక్కల ప్రకారంగా, వాళ్ళకు ఉన్నటువంటి అజంప్షన్స్ ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి నంబర్స్ ప్రకారంగా. వీళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఖచ్చితంగా నేను అందుకే మీతో చెప్పింది, ఖచ్చితంగా మనం ఈ క్రియేషన్ స్టోరీస్ మాట్లాడితేనే మనకి ఈ క్లమ్జీ స్టోరీస్ అన్ని మనం ఒక లైన్లోకి తీసుకుని రావచ్చు. భక్తుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు అందుకే ఒక మాట ఉంటుంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని ఎంచుకోండి. అందుకే వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ బిఫోర్ కమింగ్ టు ద కంక్లూజన్ దట్ అవర్ టెక్స్ట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ. ఓకే, మన ఫైనల్ అథారిటీ మన టెక్స్ట్ మనం చెప్పడానికి మనం చెప్తా ఉన్నాం ఈరోజు దిస్ ఈజ్ మై ఫైనల్ అథారిటీ. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫీడింగ్. అవును, నా తల్లిదండ్రుల పేరెంట్స్ ఫీడింగ్, నా ఫీడింగ్ ప్రకారంగా నేనేం నమ్ముతా ఉన్నా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు నేను నమ్ముతా ఉన్నా. బట్ దట్ ఈస్ ఎ బ్లైండ్ ఫెయిత్. కరెక్ట్, దట్ ఈస్ ఎ బ్లైండ్ ఫెయిత్. అందుకే అంటాడు భక్తుడు, మీరు మీ అమ్మా నాన్న చెప్పింది కాదు, మీ గురువులు చెప్పింది కూడా కాదు, సమస్తమును యు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అప్పటి కాలంలో మనకు, పాతకాలంలో మనకు యూ డోంట్ హ్యావ్ టెక్స్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అవును, ఇప్పుడు మనకు దేవుడు మనకి ఇచ్చినాడు, దాని ప్రకారంగా మనం ఎగ్జామిన్ చేయాలి. అందుకే ఆ క్రియేషన్ స్టోరీస్ అన్నీ చదివితే, వాటి గురించి మనం మాట్లాడితే దీనికి ఒక కంక్లూజన్ రావచ్చు. మీరు అడిగిన క్వశ్చన్, సృష్టికి ముందు ఏముంది? ఎక్స్ నిహిలో. ఓకే బాబు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, సో లూసిఫర్ అనే వ్యక్తి ఎలా క్రియేట్ అయినాడు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్స్ ఇన్హిలో అని. సో ఇన్ కేస్ అసలు ముందు ఏం లేకపోతే ఈ యొక్క హెవెన్ అండ్ హెల్ అనేది ఎక్కడ ఉండింది? ఈజ్ దేర్ ఎనీ స్పాట్స్ ఫర్ దట్? ఓకే, లూసిఫర్ అనేటువంటి వ్యక్తి, ఈయన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ హైరార్కీ ఆఫ్ గాడ్స్ ఆఫీస్ తెలియాలి మనకు. ఓకే, దెర్ ఈస్ ఎ గాడ్స్ ఆఫీస్. మీకు ఐడియా ఉందా గాడ్స్ ఆఫీస్ అనేది ఒకటి ఉందని? లేదు బాబు గారు, ఇక్కడ ఎవరికి లేదు. దెర్ ఈస్ ఎ గాడ్స్ ఆఫీస్. దేవునికి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు? 24 పెద్దలు. దాని తర్వాత ఈ కెరూబులు, సెరూపులు అని పిలువబడుతున్న దేవదూతలు, లేదా తర్వాత మిగతా దేవదూతల, కోట్లాది మంది దేవదూతల సమూహం. సో దిస్ ఈస్ ద గాడ్స్ ఆఫీస్. ఆ గాడ్స్ ఆఫీస్లో చైర్పర్సన్స్ ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవులు. ఈయన త్రియేక దేవుడు, ఆయన చైర్పర్సన్. మిగతా వాళ్ళంతా ఆయన దగ్గర పనిచేస్తున్న ఆఫీస్ పర్సన్స్. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు ఒక మాట అంటాడు యోబుతో, అయ్యా యోబు, నువ్వేమన్నా ఉత్తర దిక్కునున్న సభాపర్వతములో ఉన్న దేవుని సన్నిధిలో నీకేమన్నా పరిచయం ఉందా? పెద్ద మాట్లాడుతున్నావు. ఉత్తర దిక్కున దేవునిది ఏముందంట? సభాపర్వతం ఉందంట. సభాపర్వతం అంటే నథింగ్ బట్ ఇట్స్ ఆఫీస్, దేవుని యొక్క ఆఫీస్. దేవుని యొక్క ఆఫీస్లో నీకు అంత పరిచయాలు ఉన్నాయా? పెద్ద మాట్లాడుతున్నావు అని తన స్నేహితుడిని ఎగతాళిగా మాట్లాడతాడు ఆ యోబు స్నేహితుడు. సో దెర్ ఈస్ ఎ గాడ్స్ ఆఫీస్. దానికి మనము కాంట్రడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా దేవుని ఆఫీస్ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ దేవుని ఆఫీస్లో మనం ఇందాక చెప్పినట్లుగా దేవదూతలకు ఒక హైరార్కీ ఉంది. ఈ దేవదూతల్లో ఈ కెరూపులు, సెరూపులు అని పిలువబడుతున్న వాళ్ళు, దీస్ ఆర్ ద ఎలైట్
ఆఫీసర్స్, వీళ్ళు హై లెవెల్ ఆఫీసర్స్, ఏంజల్స్. ఓకే. ఏంజల్స్లో వీళ్ళు కూడా ఒక పార్ట్. ఓకే. ఈ ఏంజల్స్లో ఈ కెరూపులు సెరూపులు అని పిలువబడుతున్న వీరిద్దరు ఎలైట్ పీపుల్, ఎలైట్ డివైన్ ఏంజల్స్, వీళ్ళిద్దరు గ్రూప్ ఆఫ్ ఏంజల్స్. ఓకే. వీళ్ళలో 9 డివిజన్స్ ఉన్నాయి వీళ్ళలో. ఈ దేవదూతలు గురించి స్పెసిఫిక్గా ఖచ్చితంగా మాట్లాడదాం ఓ రోజు. మీరు జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, ఈ దేవదూతల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. వీళ్ళు ఎవరు దేవదూతలు, ఈ కెరూబులు సెలూబులు ఎవరు, వీళ్ళ డ్యూటీ ఏంటిది, వాళ్ళకు ఉన్నటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన డివైన్ పవర్స్ ఏంటిది, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడతారు, మనకి ఎవరు ఎట్లా చేస్తారు, దాని ఖచ్చితంగా మనం మాట్లాడదాం ఓ రోజు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. సో వీళ్ళలో ఈ హలాల్ అని పిలువబడేటువంటి వాడు లూసిఫర్. ఆయన పేరు హలాల్, హీబ్రూ వర్డ్, ఆయన పేరు హలాల్. ఈయనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటిదా అంటే, ప్రపంచంలో మనకు సువార్త గీతాలు పాడేవాళ్ళు మనకు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో మనం చూస్తే అద్భుతంగా మ్యాట్ డిమోన్ అని, వాళ్ళేనండి, వీళ్ళని చాలామంది అద్భుతంగా వాళ్ళు పాడితే ఎలా ఉంటుంది, మన స్పిరిట్ గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ పాటల ద్వారా, సంగీతం ద్వారా. ఆ సంగీతం వింటా అంటే ఇంకా మనసు పులకరించిపోతుంది, ఇంకా అసలు కళ్ళకు నీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతాం, పూర్తిగా ఇమర్స్ అయిపోతాం, అసలు ఇంకా బయటికి రాలేము దాంట్లో వచ్చి. నేను మొన్న మీకు ఒక వీడియో పంపించా కదా, ఆయన దాస్ బెంజమిన్, ఆయన పాట విన్నప్పుడు కూడా నేను కూడా నా భార్య ఎప్పటికీ 10 సార్లు అంటే ఎన్నిసార్లు వింటాం ఆయన పాటని. అట్లా కొన్ని పాటలు మనకు మనసుకు బాగా టచ్ అయిపోతే బయటికి వెళ్ళిపోవు. అంటే సింగింగ్ ఈజ్ ఏ గాడ్స్ గిఫ్ట్. పాటలు పాడడం అనేది, సంగీత వాయిద్యాలు వాయించడం అనేది, దట్ ఈస్ ఏ గాడ్స్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ అన్నిటికీ, ఈ సంగీతము, ఈ పాటలు, వీటన్నిటికీ ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఆఫీసరే ఈ హలాల్ గాడు. అంటే దేవుని సన్నిధిలో ప్రపంచం మొత్తం, అంటే ఈ కాస్మోస్లో పైన ఉన్నటువంటి ఈ కాస్మోస్ అపాన్ కాస్మోస్ పైన దేవుని ఆ రెల్మ్ ఉంది కదా, ఆ స్పిరిచువల్ రెల్మ్లో, ఆ స్పిరిచువల్ రెల్మ్లో ఉన్న ప్రతి ఒక్క స్పిరిట్ని తన్మయత్వంగా మార్చగలిగినటువంటి శక్తి ఈ లూసిఫర్కి ఉంది. బై హిస్ పవర్ ఆఫ్ సింగింగ్, బై హిస్ పవర్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆయన పాటల ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, అద్భుతంగా దేవుని ఆరాధించడం ద్వారా అందరిని తన్మయత్వంగా మార్చే శక్తి ఈ లూసిఫర్కి ఉంది. అత్యంత అందమైనటువంటి వ్యక్తి, అత్యంత అద్భుతమైనటువంటి పాటలు పాడగలిగినటువంటి వ్యక్తి, అత్యంత అద్భుతంగా దేవుణ్ణి మైమరిపింపచేసేటువంటి ఆరాధన చేయగలిగిన శక్తి ఈ లూసిఫర్కి ఉంది. సో వన్ ఫైన్ డే, ఇవన్నీ కొన్ని బుక్లలో రాసిన మాటలు ఇవన్నీ. వన్ ఫైన్ డే ఈ లూసిఫర్కి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా, పక్కనున్న దేవదూతలు, ఆయన పక్కనున్న కోవర్కర్స్, ఈ కెరూబులు సెరూబులు అంతా తన్మయత్వంతో మునిగిపోయి దేవుని స్తుతిస్తూ ఉంటే ఈయనకు ఆలోచన కలిగిందంట, వాట్ ఈజ్ ఇట్, నేను పాడుతూ ఉంటే కదా వీళ్ళంతా తన్మయత్వం అవుతా ఉంది, నేను పాడకపోతే, నేను సంగీతం కరెక్ట్గా వాయించకపోతే, ఇంకా మన చర్చిలో కూడా అట్టే అనుకుంటుంటారు కదా చాలా చర్చిలలో, నేను పాడకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరు పాడినట్టు ఫీల్ అవుతారు. అట్ట కాదు, దేవుడు నువ్వు లేకపోతే నీ స్థలంలో ఇంకొకరిని వాడుకుంటాడు. దేవుడు ఏమంటాడు, నీ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి, నువ్వు కాదురా బాబు, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్, నువ్వు ఒక స్పెసిఫిక్ మనిషి ఇంపార్టెంట్ కాదు. అట్లాగే ఈ లూసిఫర్ ఏమనుకుంటా ఉన్నాడు, నేను పాడకపోతే ఇంత జరగదు కదా అనే ఆలోచన లూసిఫర్కి వచ్చేసరికి వచ్చి ఏమనుకుంటా ఉన్నాడు, ఈ ఆరాధన సమస్తానికి ఆయన కాదు యోగ్యుడు, నేను కూడా ఈ స్థితిని పొందుకోవాలా, నేను పాడుతుంటేనే ఆయన స్తుతిస్తూ ఉన్నారు, నేను పాడకపోతే స్తుతి జరగదు కదా, ఆ స్థితి నాకు కూడా ఎందుకు రాకూడదు. సో ఒక చిన్న అయోటా ఆఫ్ దట్ నెగిటివ్ థాట్, ఆ చిన్న ఆలోచన ఆ లూసిఫర్కి రావటం వల్ల దేవుడు ఏమంటాడు, హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ లూసిఫర్కి ఆ ఆలోచన రావటమే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, సో యు ఆర్ నాట్ ఫిట్ టు బీ ఏ క్వైర్ లీడర్, యు ఆర్ నాట్ ఫిట్ టు బీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ప్రజెన్స్, బయటికి వెళ్ళిపో. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటుంది, అంతటా పరలోకమందు యుద్ధము జరగగా, ఎవరెవరికి యుద్ధం జరిగిందంట, మిఖాయేలుకును ఘట సర్పమునకును యుద్ధము జరగగా అని ఉంటుంది అక్కడ.
మిఖాయేలుకును ఘట సర్పమునకు యుద్ధము జరగగా ఆ ఘట సర్పము మిఖాయేలు మీద యుద్ధములో గెలవలేకపోగా ఆ ఘట సర్పమును భూమి మీదికి తరిమిరి. ఓకే. సో ఇదంతా ఎప్పుడు జరిగింది? అది ప్రకటన గ్రంథంలో రాసి చూపిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. అంటే దట్ మీన్స్ వెరీ ఎండింగ్ ఆఫ్ ద బైబిల్. మనకి ఇదంతా స్టోరీ ఎప్పుడు తెలియాలా? మామూలుగా యాక్చువల్గా వెరీ బిగినింగ్ ఆఫ్ ద బైబిల్ మనకు తెలియాలి. బట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటిదంటే బైబిల్ నెవర్ టాక్స్ అబౌట్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ విల్ టాక్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద స్టోరీ. క్రోనాలజికల్గా ఎప్పుడు బైబిల్ చెప్పదు స్టోరీ ఏది కూడా. మీనింగ్ నీకు ఏ టయానికి ఏ మీనింగ్ అవసరమో, ఏ కాంటెక్స్ట్కి ఏది అవసరమో ఆ టెక్స్ట్ ప్రకారంగా బైబిల్లో గ్రంథాలన్నీ రాయబడినాయి తప్ప ఏది కూడా క్రోనాలజికల్ ఆర్డర్గా లేదు. ఈ లాస్ట్లో ఏమంటా ఉన్నాడు యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, అది వెరీ బిగినింగ్ ఉండాల్సింది వెరీ ఎండింగ్లో ఉంది. సో అక్కడ గర్వం రావటం వల్ల ఈ లూసిఫర్ అక్కడ నుంచి బయటకు తోసిపోయబడినాడు, భూమి మీద పడిపోయినాడు. భూమిని ఇప్పుడు అతను వెళ్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ లూసిఫర్ రావటానికి, ఆ భూమి మీదకి రావడానికి గల కారణం కేవలం తనకు ఉన్నటువంటి ఆ గర్వము. ఆ గర్వం వల్లే ఇదంతా జరిగింది. సో బాబు గారు, ఇఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఎందుకు లూసిఫర్ టేక్ ఓవర్ తీసుకుంది? దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్. బట్ ఐ విల్ గివ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. షూర్. మనం అనుకుంటా ఉంటాం, చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్. దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఏదైనా తోటలో రెండు చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు కాదు కదా, రెండు చెట్లు ఉన్నాయి. ఒకటేమో జీవవృక్షము, తింటే ఎటర్నల్గా బతికేది ఒకటేమో బుద్ధి జ్ఞానం ఇచ్చేది. జ్ఞానం ఇచ్చే పండు తినేసినారు వీళ్ళు. సో ఇటర్నల్గా వచ్చే పండు తింటారేమో పొరపాటున, వీళ్ళు కూడా పాపంలోనే ఇటర్నల్గా ఉండిపోతారు. కాబట్టి వీళ్ళని ఆ పండు తినకుండా ఆపాలనే దేవుడు ఉద్దేశంతో వాళ్ళని బయటికి పంపించేస్తాడు. మనం అందరం అనుకుంటా ఉంటాం దేవునికి మా మనసు లేదు, దొబ్బేసినాడు బయటికని. బయటకు దొబ్బేయడానికి గల కారణం ఏంటిది? ఒకవేళ ఆ పండు తిన్నారనుకో వాళ్ళు ఇటర్నల్గా బతుకుతారు. దేవుడు మనుషులు ఇటర్నల్గా బతకడం దేవునికి ఇష్టం లేక కాదు. ఇటర్నల్గా బతకడం దేవునికి ఇష్టం లేక మనము యాక్చువల్గా మనం ఇటర్నల్గా బతుకుతాం. తెలుసా? అది తెలీదు. మనం ఇటర్నల్గా బతుకుతాం. రేపొద్దున మనం చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, క్రీస్తులో మృతి నొందిన తర్వాత దేవుని యొక్క కడబూర ధ్వని మోగిన వెంటనే మనం అందరము మహిమ శరీరాలు పొందుకొని లేస్తాం. లేచిన తర్వాత దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు ఉంటాం? పర్మనెంట్గా ఉండిపోతాం. టెంపరీగా ఉంటాం, పర్మనెంట్గా. సో ఆ నిత్య జీవం దేవునికి ఇవ్వాలని ఫస్ట్ నుంచి ఆలోచన ఉంది. ఆ నిత్య జీవం ఇచ్చే పండును దేవుడు ఎందుకు పెట్టినాడు? ఒకానొక సమయంలో ఆ పండు కూడా ఆదాముకు అవ్వకు దేవుడు ఇచ్చేవాడు. కానీ మన వాళ్ళు ఆశపడి తొందరగా ఆ అపవాది శోధనలకు బడైపోయి పండు తినడం వల్ల పాపాన్ని కొని తెచ్చుకొని ఆ పాపముతో ఉన్నటువంటి ఆ శరీరంతో పోయి పండు తింటే అదే పాపపు శరీరం ఇటర్నల్గా ఉండిపోతుంది. సో నీకు క్లెన్సింగ్ ఛాన్సే లేదు, నీకు పాపం నుంచి బయటపడే అవకాశమే లేదు. ఎందుకంటే యు ఆర్ ఏమంటారు, ఆ జైల్లో నీ అంతకు నువ్వు జైల్లో నువ్వే లాకప్ చేసేసుకున్నావు. పండు తిని పోయి ఆ జీవవృక్ష పండు తింటే ఈ పాపం శరీరము, ఆ పాపంతో ఉన్నటువంటి శరీరానికి నిత్య జీవాన్ని తెచ్చిపెట్టుకొని నీకు రిడమ్షన్కి అవకాశం లేకుండా నిన్ను నువ్వు చేసుకుంటావు భయపడి దేవుడు వద్దురా బాబు నువ్వు దూరం పోరా, నీకు కొద్ది రోజుల తర్వాత నీకు ఐ విల్ ప్లాన్ సంథింగ్ ఎల్స్ అని దేవుడు బయటకు పంపించేస్తాడు. ఆ టైంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు ఈ ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలాలను తిను ఎక్సెప్ట్ ఆ పండు ఫలం తప్ప ఇంకేం తినద్దు అంటాడు. అని తర్వాత ఇంకొక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, ఆ పాపం లేకుండా చేసింది సరిపోయింది కదా, అదే కదా దానికి ఆ క్వశ్చన్ సమాధానం. అసలు ఆ పాపమే రాకుండా ఆ లూసిఫర్కి అవకాశం లేకుండా ఉంటే సరిపోయింది. ఎందుకు ఆ పండు పెట్టడం ఎందుకు, తినొద్దని చెప్పడం ఎందుకు, ఆ తిన్న తర్వాత మళ్ళీ బయటికి తోసేయడం ఎందుకు ఈ పంచాయతీ అంతా? అది మనకు మామూలుగా మనకు వచ్చే చాలా మందికి అదే క్వశ్చన్, బర్నింగ్ ఇష్యూ. అది ఇంతవరకు అంటే సరైన సమాధానం సరిగ్గా చెప్పరు చాలా మంది. అంటే తెలియకని కాదు కానీ చెప్పే ఓపికలకు చాలా మంది చెప్పకపోయిండొచ్చు. పాపం అందరికి తెలిసేది, చదువుకున్న గురువులకు అందరికి తెలిసే ఉంటుంది కానీ పాపం కొన్ని చెప్పరు. అవకాశం అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ దొరకదు అందరికి చెప్పడానికి. అందరు చెప్పగలరు కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్ దొరకదు. సో దేవుడు ఏమంటా ఉన్నాడు, నువ్వు అన్ని ఫలాలను తిను, అదొక్క ఫలం తినొద్దు. సో దేవుడు అక్కడ ఫ్రీడమ్ ఇస్తా ఉన్నాడు.
ఫ్రీడమ్ ఇస్తా ఉన్నాడు. ఒక రిస్ట్రిక్షన్ పెడతా, ఒకే ఒక రిస్ట్రిక్షన్, ఆ పండు తప్ప నువ్వు ఏదైనా చేయి, అన్నీ తిను, ఆ పండు ఒక్కటి తినకు. అది నిజంగా దేవుడు స్వతంత్రం ఇచ్చినాడు ఆదాముకు? లేదు. నిజంగా స్వతంత్రం ఇచ్చినట్ట కాదా? మా వరకైతే కాదు. ఎట్లా కాదు? ఎందుకు ఇచ్చినాడని ఒక రీజన్ చెప్పండి, కాదని ఒక రీజన్ చెప్పండి. ఒకవేళ ఇచ్చినట్లయితే రిస్ట్రిక్షన్ బెటర్ కదా. ఒకవేళ ఇచ్చినట్లయితే రిస్ట్రిక్షన్ పెట్టాడు, ఒకవేళ ఇవ్వలేదంటే నీకు ఏదన్నా మిగిలినదంతా నువ్వు ఫ్రీడమ్గా ఎంజాయ్ చేసుకో. ఓకే, ఎక్సెప్ట్ దట్. అది దేవుడు ఇచ్చిన అది ఫ్రీడమ్ని మనము మిస్యూజ్ చేసుకున్నాం అని అందరూ అంటూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇండ్లంతా ఒక 20-30 ప్లేట్ల ఎక్స్ట్రాడినరీ అరేబియన్ బిర్యానీ మనకు మొత్తం ఇక్కడ సర్వింగ్ చేసి పెట్టినారు. ఓన్లీ బిర్యానీ ఉంది, ఓన్లీ బిర్యానీ, అంతకుమించి ఏం లేదు. ఓన్లీ బిర్యానీ ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి, బెన్నీ నీకు ఇష్టం వచ్చింది తిను అన్నా అనుకో, అది నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్ట, లేకపోతే మీకు ఫ్రీడమ్ ఇవ్వనట్ట? లేదు, అంత సేమ్ ఉన్నప్పుడు ఏం ఫ్రీడమ్ ఇచ్చినట్టు లేదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు బిర్యానీ ఒక్కటే పెట్టి నీకు ఇష్టం వచ్చింది తినిపో అంటే ఏం లాభం ఉంది దాంట్లో? ఏం లాభం లేదు. నువ్వు మల్టిపుల్గా ఏదైనా పెట్టి నీకు ఇష్టం వచ్చింది తినిపో అంటే అప్పుడు నీ హానెస్టీ నాకు తెలుస్తుంది. నువ్వు ఎంతవరకు నా మీద డిపెండ్ అయినావు, ఎంతవరకు నా మాట మీద నువ్వు కట్టుబడి ఉన్నావు అది నాకు తెలుస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, బిర్యానీ అనేటువంటి ఏదైనా తోటను పెట్టినాడు. ఆ తర్వాత చేదు కూరలైనటువంటి ఆ అపవాది శోధించేటువంటి ఆ 2 చెట్ల ఫలాలను రెండింటిని పెట్టాడు దేవుడు. పెట్టేమంటా ఉన్నాడు, నీ ఇష్టం వచ్చింది తినిపో. అర్థమైతే మీకు కాన్సెప్ట్? కొద్దిగా ఇప్పుడు మనకాడ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఎట్లా మిస్యూజ్ చేసుకుంటా ఉన్నాం? దేవుడు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చింది తినిపో అంటా ఉన్నాడు. మనకు ఉన్నది కేవలం వాడు బిర్యానీ తప్ప ఏమి లేదు వేరే తినడానికి. ఒకవేళ బిర్యానీ తప్ప ఏమి లేకుండా నీకు ఇష్టం వచ్చింది తినిపో అంటే అది ఫ్రీడమ్ కానే కాదు, నిన్ను బంధించినట్టే, నిన్ను జైలు పడేసినట్టే. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, నీకు ఫ్రీడమ్ ఇస్తున్నారా నాయన, నువ్వు రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకో, ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వు చూజ్ చేసుకో. దేవుడు ఆ రోజు ఆ ఏదైనా తోటలో ఆదాముకు అవ్వకు ఏదైతే మాట చెప్తున్నాడో ఈ రోజు కూడా ప్రతి ఒక్కరికి దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు, చూజ్ సంథింగ్ విచ్ ఈజ్ బెస్ట్. ఓకే, నేను మీకు ఫ్రీడమ్ ఇస్తా ఉన్న లోకంలో మీరు అన్ని అనుభవించండి, అన్ని చూడండి, అన్ని రకాల లోకం ఎట్లా ఉందో అన్నిటి పరీక్షించండి. పరీక్షించిన తర్వాత జస్ట్ కమ్ టు ఏ కంక్లూజన్ విచ్ ఈస్ ద బెస్ట్. దేవుడు ఒకవేళ ఆడ అపవాదిని పెట్టకపోతే మన విశ్వాసము అనేటువంటి పదం రాదు, విశ్వాసం అనే మాట రాదు. విశ్వాసం ఉండాల్సిన అవసరంలా. ఎవరి మీద ఎందుకు విశ్వాసం ఉండాలి? దేని మీద విశ్వాసం ఉండాలి? నాకున్న బిర్యానీ నేను తింటూనే ఉంటా, ఏం పని ఉంది నాకు? దేవునితో పని ఏముంది? దేవుని మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఏముంది? దేవునితో నేను ఎప్పుడు డిపెండ్ అవుతా? నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు, అప్పుడు నేను కళ్ళు పైకెత్తుతా. నా కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు నేను దేవుని పైపు చూడను. అదే ఒకరు అంటారు, when we have everything we forget God. ఎగ్జాక్ట్లీ. సొలొమోన్ అంటాడు ఆ మాట. సొలొమోన్ భక్తుడు అంటాడు, కడుపు నిండిన వాడు తేనె తట్టను కాళ్ళతో తొక్కుతాడంట. కరెక్ట్. ఆకలిగా ఉన్నవాడు తేనె తట్టను ఆబాగా తినేస్తాడు, కడుపు నిండిన వాడు తేనె తట్టను కాళ్ళతో దొక్కేస్తాడు. ఏం పని ఉంది? కడుపు నిండిపోయింది నాకు. ఫ్రీడమ్ కాదు అది. అందుకే దేవుడు ఏమంటాడు, ఆ ఖచ్చితంగా లూసిఫర్ను పెట్టినాడు, అపవాదిని ఆడే పెడతాడు. స్వర్గం ఆడే ఉంది, పరలోకం ఆడే ఉంది, నరకం ఆడే ఉంది, పక్కనే ఉంటాయి. చూస్ విచ్ ఈస్ ద బెస్ట్. ఇంతవరకు జరిగినటువంటి సంభాషణలో ఎన్నో తెలుసుకున్నాం బాబు గారు. సో మెయిన్గా దీంట్లో ఏమేమి తెలుసుకున్నామంటే, వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, తర్వాత అసలు క్రియేషన్కి ముందు ఏం జరిగింది, దాని తర్వాత అసలు గాడ్స్ ఆఫీస్లో ఏముంటుంది, ఆ క్రానాలజీ ఏంది, అక్కడ ఏ విధంగా ఏంజల్స్ని సపరేషన్స్ కానీ వాళ్ళ ఆర్డర్ ఏమి అనేది మనం తెలుసుకున్నాము. దాని తర్వాత అసలు లూసిఫర్ ఎందుకు వచ్చినారు అనేది తెలుసుకున్నాము. ఫ్రీడమ్ అంటే ఏంది అనేది తెలుసుకున్నాము. ఆ ఫ్రీడమ్లో అంటే ఏ విధంగా ఫ్రీడమ్ అంటే అసలైన మీనింగ్ ఏంది, సో డిడ్ గాడ్ రియలీ గేవ్ అస్ ఫ్రీడమ్, సో అనేది మనం తెలుసుకున్నాము. సో ఈ యొక్క ఎపిసోడ్లో ఇంతవరకు కవర్ చేయగలిగినాము. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్తో మీ ముందరకు వస్తాము. సో దయచేసి మా పట్ల మీరు ప్రార్థన చేయండి, మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా అట్లా టచ్ చేయండి, కొట్టకపోయినా పర్లేదు టచ్ చేయండి. సో ఈ యొక్క
సపోర్ట్ మాకు ఎంతగానో అవసరము. మీరు చూస్తున్నట్లయితే మాకు ఇంకా చాలా ఎంకరేజ్గా ఉంటుంది. మేము చాలా ఇంకా చేయడానికి మాకు ఎంతగానో ప్రోత్సహించినట్లు ఉంటుంది. సో అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము వేడుకుంటున్నాము. సో ఇంత చెప్పినటువంటి స్వరూప్ గారికి వన్ సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, డేవిడ్.